హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఆరోగ్యంతో బలమైన రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా క్విక్గా, ఈజీగా కూడా ఎవరైనా ఈ కొలతలతో తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుందండి. రాగి జావా, రాగి రొట్టె తినని వాళ్ళకి పెద్దగా ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 1/2 కప్పు పల్లీలు వేసేసి ఇప్పుడు మీరు చూపించే విధంగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులను కూడా వేయించుకోవాలి. వేయించుకొని అవి కొంచెం చిటపటలాడగానే వీటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇవి రెండింటిని కూడా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మొత్తం నువ్వులంతా కూడా చాలా బాగా వేగిపోయాయి కదండి. ఇలా వేగిపోయిన నువ్వులను కూడా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులోకి 1.5 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా సిమ్లోనే ఒక 10-15 నిమిషాల పాటు పూర్తిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎందుకంటే ఇది సిమ్లోనే వేగాలండి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉండలు అనేటివి లేకుండా బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలాగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు వేయించుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1.5 కప్పు బెల్లంని వేసుకోవాలి. వేసుకొని అందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని కరిగించుకోవాలండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి త్వరగా పాకంలాగా వచ్చేస్తుంది. అందుకనే సిమ్లోనే పెట్టుకొని అది నిదానంగా కరిగి పూర్తిగా పాకం అనేది రాకుండా కొంచెం లైట్గా, అంటే మనం చేత్తో పట్టుకుంటే అతుక్కున్నట్టుగా ఉండాలన్నమాట. పాకం అనేది రావద్దు, తీగలాగా రాకుండా కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని 1/2 కప్పు కొబ్బరిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని జార్లో వేసుకొని అందులో 4 ఇలాచీని వేసుకొని అది కూడా పూర్తిగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పౌడర్ని పక్కకు పెట్టుకొని మనం ముందుగా బౌల్లో రాగి పిండిని వేసుకున్నాం కదండి. అందులోకి ఇప్పుడు మనం కరగబెట్టుకొని పెట్టుకున్న బెల్లం సిరప్ని అందులో వేసేసుకొని వడగట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు అలాగా ఉంటాయి కదండి, అందుకోసం మనం వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ముందు ఉండలు అనేటివి లేకుండా ఫస్ట్ రాగి పిండిలో బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కదండి. ఇలా కలిసిపోయిన ఈ రాగి పిండిలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లి పౌడరు, తర్వాత నువ్వుల పొడి, ఇవి 2 వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పూన్తో సమానంగా అనుకున్న తర్వాత మిగిలిన బెల్లం సిరప్ ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా పూర్తిగా కలిసిపోతుందండి. పాకం కూడా కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా, ఒక 5 నిమిషాల పాటు కొంచెం కాలుతుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు కట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పూర్తిగా వాటిలలో ఉన్న ఆయిల్, తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా, ఆ నెయ్యి అన్నీ కూడా మనకి లడ్డు కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా కలుపుకున్న పిండిని లడ్డూల్లాగా చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి. చూసారా, ఇలా చక్కగా ముద్దలాగా అయిపోతుందన్నమాట. వేడివేడిగా కట్టుకోవడానికి చెయ్యి ఏమీ ఇబ్బంది పడదు అని అనుకున్న వాళ్ళు వేడివేడిగా కట్టేసుకోవచ్చండి. లేదు అంటే ఒక 5 నిమిషాలు అలాగా పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత ఇలా నిదానంగా లడ్డూలాగా చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి.
మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ లడ్డూని ప్రతి ఒక్కరూ తినవచ్చు. తర్వాత లేడీస్ మెనోపాజ్ టైంలో ఇలాంటివి తింటే ఎముకలకి చాలా మంచిదండి. అన్నీ హెల్తీ అయిన ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూని తినడానికి ఇష్టపడాలి. చాలా బాగుంటుంది. మనం బయట తీసుకొచ్చుకునే బదులు ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మన టైం కాదనుకుంటే మనకి ఈజీగా చాలా హెల్తీ అయిన లడ్డూ కూడా రెడీ అయిపోతుంది. ఇది అన్ని రకాలుగా ఎంతో హెల్తీ కాబట్టి నువ్వులు బోన్స్కి, తర్వాత పల్లీలు హార్ట్కి, తర్వాత కొబ్బరి అన్ని రకాలుగా ఎదిగిన పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేఖాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి వీటి రుచి ఏంటనేది చూపించండి. థ్యాంక్ యూ.